హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్, తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా జైపాల్.com. సో చాలామంది అన్న నాకు ఎన్ఐటీలో సీట్ వస్తుందా, ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందా, జిఎఫ్టీస్లో సీట్ వస్తుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మీకోసం ఏం చేశానంటే 2024 అంటే లాస్ట్ ఇయర్‌లో రౌండ్ 5 వరకు జోసా కౌన్సెలింగ్ జరిగింది. ఆ రౌండులో ఎక్కడ వరకు సీటొచ్చింది, లాస్ట్ ర్యాంకు ఏ కాలేజీలో వచ్చింది, ఏ బ్రాంచ్‌లో వచ్చింది. ఎందుకంటే ఎన్ఐటీలో సీటొస్తుందా అని అడుగుతున్నారు కాబట్టి, ఎన్ఐటీలో ఉన్నటువంటి లాస్ట్ ర్యాంకే మీకు చూపించేస్తే అక్కడ సీటొస్తుందా లేదా? ఒకవేళ వస్తే ఏ బ్రాంచ్‌లో రావచ్చు అన్న పాయింట్ ఆఫ్‌లో ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. సో దీనికోసం దాదాపుగా 1 అవర్ నుంచెల్లి కష్టపడి ఈ పీపీటీ అయితే తయారు చేయడం జరిగింది. మరి మీరు 1 సెకన్‌లో ఇచ్చే ఒక చిన్న లైకే కాబట్టి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కైతే ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది వ్యూస్ అయితే వస్తున్నాయి, లైక్స్ కూడా వస్తున్నాయి. బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇది కొత్తగా ఇచ్చినటువంటి తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఎన్ఐటీస్ 2024 రౌండ్ 5 అదర్ స్టేట్ కోటా అంటే ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్‌లోనైనా మనం జాయిన్ కావడానికి అవైలబుల్‌గా ఉన్నటువంటి కోటా ఓఎస్ కోటా, అదర్ స్టేట్ కోటా. ఈ అదర్ స్టేట్ కోటా కింద మనకు లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్స్ గనక చెక్ చేసుకుంటే జెండర్ న్యూట్రల్ అంటే మేల్, ఫీమేల్ ఎవరైనా కావచ్చు. సో ఓపెనింగ్ ర్యాంక్ దాదాపుగా మనకు 57,000 వచ్చింది. ఓబీసీ, ఎన్సీఎల్ 19,000 వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 9,000 వచ్చింది. ఎస్సీ 9,000 వచ్చింది. ఎస్టీ 3,851 వచ్చేసింది. ఇక్కడ ఇవన్నీ కూడా సిఎల్ఆర్ ర్యాంక్స్ కాదండి. అవన్నీ ఆ పర్టిక్యులర్ కేటగిరీలో క్లోజ్ అయిన ర్యాంకు. ఓపెన్ అయితే సిఎల్ఆర్ ర్యాంకే ఉంటుంది. బట్ మిగతా అన్నీ కూడా ఆ పర్టిక్యులర్ కేటగిరీ ర్యాంక్స్. దీంట్లో ఎన్ఐటీ అగర్తల కెమిస్ట్రీలోనే ఎక్కువ సీట్లు వచ్చేసాయి. అది కూడా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. కాబట్టి ఎన్ఐటీలో సీట్ రావడానికి అంటే ఏదో ఒక బ్రాంచ్, ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి మనకు లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీ కిందకి వచ్చేస్తే ఫీమేల్ కేటగిరీలో మనకు మిజోరాం, శ్రీనగర్, అగర్తల. దీంట్లో సివిల్ ఇంజనీరింగ్, మెటలర్జీ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్. ఓపెన్ ఫీమేల్ 69,000 అప్ టు 70,000 వచ్చిన ఎన్ఐటీలో అయితే మొత్తం అయితే సీట్ వస్తుంది. ఓబీసీఎల్, ఎన్సీఎల్ కింద 25,000, ఎస్సీ 12,000, ఈడబ్ల్యూఎస్ 11,000, ఎస్టీ 4,800కి. ఇవి ఎన్ఐటీస్లో ఉన్నటువంటి లాస్ట్ అండ్ లీస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆ పర్టికులర్ బ్రాంచ్లో, పర్టికులర్ కాలేజ్లో. ఎన్ఐటీలో ఉన్నటువంటి క్లోజింగ్ ర్యాంకే అదైతే దానికి మించి ఒకవేళ 1,000 2,000 ఏమన్నా డిఫరెన్స్ ఉంటే సీట్ వస్తే ఎన్ఐటీలో రావచ్చు. అంతకు మించి అయితే కొంచెం కష్టమనేది చెప్పొచ్చు. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీస్లో కూడా అడుగుతున్నారు. ఈ ట్రిపుల్ ఐటీలో మనకు మ్యాక్సిమం లీస్ట్ అండ్ లాస్ట్ ట్రిపుల్ ఐటీ కనుక చెక్ చేసుకుంటే మణిపూర్. దీంట్లో ఎక్కువ శాతం ఈఈసీ, విఎల్ఎస్ఐ వచ్చేసింది. ఇక ట్రిపుల్ ఐటీలో మనకు జెండర్ అంటే న్యూట్రల్ వచ్చేసి మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మనకు ఓపెన్ కేటగిరీలో 56,000 ట్రిపుల్ ఐటీలో లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంకు అప్ టు రౌండ్ 5. ఇక్కడ ఏఐ అంటే అందరు చాలామంది ఆల్ ఇండియా ర్యాంక్ అంటుంటారు. ఏఐ అంటే ఆల్ ఇండియా కోటానండి, ఆల్ ఇండియా కోటా. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ర్యాంక్స్ అన్ని కూడా ఆ పర్టికులర్ కేటగిరీ ర్యాంకే. ఓపెన్ కేటగిరీలో 56,000, ఓబీసీ ఎన్సీఏలో 20,000, ఎస్సీ 11,000, ఈడబ్ల్యూఎస్ 9,000, ఎస్టీకి వచ్చేసి 5,300. ఇవి మనకు న్యూట్రల్లో ఉన్నటువంటి క్లోజింగ్ ర్యాంక్స్. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ 2024 రౌండ్ 5 ఆల్ ఇండియా కోటా కింద, ఆల్ ఇండియా ర్యాంక్ కాదు, ఆల్ ఇండియా కోటా. సో ఇక్కడ ఇచ్చిన ర్యాంక్స్ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇచ్చిన ర్యాంక్స్ అన్ని కూడా ఆ పర్టికులర్ కేటగిరీ ర్యాంక్సే. ఇక మణిపూర్లో అన్ని ఆల్మోస్ట్ ఈసీలే మనకు ఇక్కడ లీస్ట్ అండ్ లాస్ట్లో రికార్డ్ అయినటువంటి బ్రాంచెస్. ఓపెన్ కేటగిరీ ఫీమేల్ కోటా కింద 67,000, ఓబీసీ ఎన్సీఎల్ వచ్చేసి 23,000, ఎస్సీ 12,000, ఈడబ్ల్యూఎస్ 11,000, ఎస్టీ 5,500. ఇవి మనకు ట్రిపుల్ ఐటీలో లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్స్. సో దీనికంటే 1,000 2,000 ఎక్కువ వచ్చినా కూడా ఈ ట్రిపుల్ ఐటీలు అయితే రావచ్చు. బట్ ఇక్కడ రికార్డ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అంటే 2024 రౌండ్ 5 వరకు రికార్డ్ అయినటువంటి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇక నెక్స్ట్ జిఎఫ్టీస్లో కూడా అడుగుతున్నారు. జిఎఫ్టీస్లో కూడా అదర్ స్టేట్ కోటా కింద అంటే మనము ఏ స్టేట్కి అయితే వెళ్తామో ఆ స్టేట్కి అదర్ స్టేట్ అవుతుంది. మన స్టేట్లో అయితే హెచ్ఎస్ హోమ్ స్టేట్ అవుతుంది. బట్ నేను అదర్ స్టేట్ కోటా కింద తీసుకున్నాను. ఎందుకంటే ఇండియాలో ఉన్నట్టు ఏ స్టేట్లోనైనా సరే జిఎఫ్టీస్లో మనకు సీట్ వస్తుందని అడుగుతున్నారు. దీంట్లో కనుక చెక్ చేసుకుంటే ఎక్కువ శాతం ఫుడ్ టెక్నాలజీ, మెటలర్ ఇంజనీరింగ్ ఇవి ఉన్నాయి. దీంట్లో ఐఈటి కాలేజ్ డాక్టర్ హెచ్ఎస్ గౌర్ యూనివర్సిటీ, నెక్స్ట్ సియు జార్ఖండ్. ఈ కాలేజీలో మనకు లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంకు మనకు రికార్డ్ అయినాయి. దీంట్లో కూడా చెక్ చేసుకుంటే
జిఎఫ్టీస్‌లో ఏదో ఒక కాలేజ్‌లో సీట్ రావడానికి మనకు అవకాశాలు ఉంటే 1,13,000 వచ్చిన ఓపెన్‌కి సీట్ వచ్చింది. ఓబీసీ, ఎన్సీఎల్ కింద దాదాపుగా 40,000 వరకు వచ్చేసింది. ఈడబ్ల్యూఎస్ 19,000 వరకు వచ్చేసినట్టే. ఎస్సీ 17,000, ఎస్టీ 8,100. ఇవి మనకు న్యూట్రల్ అంటే మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. జిఎఫ్టీస్‌లో రౌండ్ 5లో 2024లో లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్స్. సో, దీనికి మించి ఇంకో 1000 వస్తే ఎక్కడైనా సీట్ అయితే రావచ్చు. ఇది జిఎఫ్టీస్‌లో క్లోజ్ అయిన ర్యాంక్స్. ఇక ఫీమేల్ కేటగిరీ కింద గనక చెక్ చేసుకుంటే కోక్రాఝార్ అండ్ రాంచీ, జీఎస్వి, వదోరా, రాంచీ ఇలాంటి కాలేజ్‌లో మన ఫుడ్ టెక్నాలజీ, ప్రొడక్షన్ అండ్ సివిల్ ఇంజినీరింగ్, మెటలర్జీ ఇలా. సో, దీంట్లో చెక్ చేసుకుంటే ఫీమేల్ కేటగిరీలో 1,04,000, ఓబీఎస్సీ, ఎన్సీఎల్ కింద 33,000, ఈడబ్ల్యూఎస్ 15,000, ఎస్సీ 15,000, ఎస్టీ 7,000. సో, ఇవి మనకు జిఎఫ్టీస్‌లో, ట్రిపుల్ ఐటీస్‌లో, ఎన్ఐటీస్‌లో అప్ టు రౌండ్ 5 వరకు 2024లో లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్స్. దీనికి మించి ఇంకొక 1000, 2000 వస్తే సీట్ అయితే రావచ్చు. ఇంకా మరి కొంతమంది అడుగుతా ఉన్నారు ఎస్సీలో, అన్న మాకు ఎస్సీలో మరి 30,000 వచ్చింది, 40,000 వచ్చింది. ఇక్కడ క్లోజ్ అయిన ర్యాంక్స్ ఏమైనా చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జిఎఫ్టీస్‌లో క్లోజ్ అయిన ర్యాంకే 17,000 ఉంది. మరి అంతకు మించి సీటు ఒక 1000, 2000 ఒకవేళ సీట్లు గనక ఇంక్రీజ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంకా కొంతమంది అడుగుతా ఉన్నారు ఓబీసీలో కూడా, అన్న మాకు 70,000 వచ్చింది, 80,000 వచ్చింది. ఇక్కడ ఓబీసీ కింద మనకు జిఎఫ్టీస్‌లోనే రికార్డ్ అయినటువంటి ర్యాంక్ 40,000 ఉంది. సో, 80,000 సీట్ వస్తదా అంటే సో, కష్టమని అయితే చెప్పొచ్చు. సో, ఇంకొకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో, ఇక్కడ ఎన్ఐటీస్‌లో న్యూట్రల్‌లో 2024 రౌండ్ 5లో లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్స్. నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీ కింద ఎన్ఐటీస్‌లో లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్స్. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీలో జనరల్ న్యూట్రల్ కింద లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్స్. ట్రిపుల్ ఐటీస్‌లో ఫీమేల్ కోటా కింద లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్స్. నెక్స్ట్ జిఎఫ్టీస్‌లో 2024 రౌండ్ 5 ఓఎస్ అదర్ స్టేట్ కోటా కింద మనకు రికార్డ్ అయినటువంటి లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్స్. సో, ఇది ఫీమేల్ కోటా కింద లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్స్. సో, ఈ పీపీటీ చేయడానికి దాదాపుగా 1 అవర్ టైం అనేది వెచ్చించాల్సి వచ్చింది. సో, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా మరింత సమాచారం కావాలనుకుంటే jaypalanడే.comలో కాలేజ్ వైజ్‌గా, బ్రాంచ్ వైజ్‌గా, రౌండ్ వైజ్‌గా ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఐఐటీస్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సింగిల్ క్లిక్ పైన తీసుకురావడానికి చాలా ప్రయత్నం అయితే చేశాను. మీకు నచ్చితే ఒకసారి ఆ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకసారి లాస్ట్ అండ్ లీస్ట్ ర్యాంక్స్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.